యూహూ! ఇక్కడ చూడండి నేను ఫస్ట్ టైమ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ట్రావెల్ చేయబోతున్నాను. ఎవరితో అనుకుంటున్నారా? ఇంకెవరితోనండి మై ఆల్వేస్ ట్రావెల్ పార్ట్నర్ మై అమ్మ విద్యావతి గారితో. చూడండి ఇక్కడ నేను విండో నుంచి వ్యూస్ ఎంజాయ్ చేస్తుంటే మంచిగా ఇగో ఇక్కడ ఈమెను చూడండి నా పక్కన మా అమ్మగారు. చలి పెడుతుందని చెప్పేసి తన ఇయర్స్ కవర్ చేసుకుంటుంది ఏసీ బోగిలో. ఇంతకి ఎక్కడికి అనుకుంటున్నారా ఇన్ని కష్టాలు పడుతూ? చూడండి ఏంటి ఇస్తాను. ఏయ్! తెలిసిపోయిందా? నో, 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 నో చెప్పకండి. నేనే చెప్తాను. ట్రావెల్ చేస్తుంది నేనే కదా! టాంటడాయ్! చూడండి విజయవాడ వచ్చాను. ఎందుకేందండి ఇంద్రకీలాద్రి దర్శనానికని వచ్చాను. మీకు తెలుసా అమ్మవారి దర్శనానికి ఇప్పటికి 3 సార్లు ప్రయత్నిస్తే 3 సారి వెళ్ళలేదు. ఈ 4గోసారి ఎలా అయినా వెళ్దామని ఖచ్చితంగా వచ్చాను. మన నిర్ణయాలేంటండి అమ్మ నిర్ణయాలు కదా! చూడండి ఆమె మనకి ఎన్ని కష్టాలు చూపిస్తుందో. పైన వాన, కింద ట్రాఫిక్, దాని పైగా రోడ్లు మొత్తం నీళ్ళతోని బ్లాక్ అయిపోయాయి. అయినా సరే ఎలా అయినా దర్శనం చేసుకోవాలని అలా నేను మా మమ్మీ ముందుకెళ్తున్నాము. దర్శనం ఎలా అయిందనుకుంటున్నారా? చూడండి ఆసమ్‌గా దర్శనం ఇచ్చింది అమ్మవారు. ఇన్ని డేస్ వెయిట్ చేసినందుకు, ఇలా దర్శనం చేసుకున్నందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఇగో ఇది చూడండి. ఇది ఆషాఢ మాసం కదా! అమ్మవారి కోసమని భక్తులు బోనాలని, నైవేద్యాలని, పసుపు కుంకుమలని, చీర సారల్ని సమర్పించడానికి హోరున జోరున వస్తున్నారు. మొత్తం డింక చిక మొత్తం బ్యాండ్ తోటి. ఇంత మంచిగా దర్శనం అయింది కదా! అందుకే రిలాక్స్డ్‌గా, హ్యాపీగా ఫీల్ చేస్తున్నాను అలా. విండోలో చూసి నా ఎక్స్‌పీరియన్స్ మా అమ్మకి చెప్పుకుంటుంటే దాన్ని క్యాప్చర్ చేద్దామని ట్రై చేసింది. ఈ మధ్య మా మమ్మీ వీడియోస్ చాలా బాగా తీస్తుందండోయ్! ఓకే. పర్లేదు అలా బావుందని అప్‌లోడ్ చేసేసాను. ఇదండి నా విజయవాడ ట్రిప్ డీటెయిల్స్. మా మమ్మీతోని వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా వెళ్ళి షేర్ చేయండి.